బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈ మనువాదులు ఆహ్వానించారు. అప్పుడే నా మనసు బాధ చెందింది. దానికి ఎందుకు ఎందుకు మనువాద కొడుకులారా, మన బుద్ధి లేదలారా, మనవాద కొడుకులారా, మన బుద్ధి లేదలారా, ఈ దేశమేలుతున్నావు దేశద్రోహులారా, ఈ దేశాన్ని ఏలుతున్నటువంటి దేశద్రోహులు ఎందుకురా, ఎందుకురా, చల్ ఎందుకు అంబేద్కర్ పై కుట్రబన్నుతున్నారు, ఎందుకు యుగ పురుషుడిపై విషం గక్కుతున్నారు, మా బతుకు మార్చినందుక, మా బాధ తీర్చినందుక, మా బతుకు మార్చినందుక, మా బాధ తీర్చినందుక, మీ బల్పు తీర్చినందుక, మా బలం పెంచినందుక, ఎందుకురా ఎందుకురా, చల్ ఎందుకు అంబేద్కర్ పై కుట్రబన్నుతున్నారు, ఎందుకు మా అంబేద్కర్ పై విషం జిమ్ముతున్నారని చెప్పేసి ప్రపంచమే అంబేద్కర్ పేరు తెలిసినందుక, ప్రతి ఒక్కరు జై భీమని పిడికిలెత్తినందుక, అనగారిన కులాలను ఐక్యపరిచినందుక, అడుగడుగున అంబేద్కర్ బొమ్మ వరిసినందుక, ఎందుకురా ఎందుకురా, మీకెందుకురా అని ఇలా ప్రశ్నిస్తూ పాట రాయడం జరిగింది. అది నా పాట కాదు, దాదాపు 130 కోట్ల మంది మనువాదులు ఎలాంటి విధానాలలో దానికి వ్యతిరేకంగా వచ్చినటువంటి పాట ఇది. పల్లెలకు తీసుకెళ్ళండి, ఈ ప్రశ్న ప్రతి మెదల్లోన ఇది ఆవిర్భవించాలి, ఈ ప్రశ్న అనేటువంటిది జవాబు వచ్చేంత వరకు కూడా ఇది ముందుకు సాగాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు